హలో ఎవ్రీవన్, ఈరోజు మనం జేఎస్డబ్ల్యూ మోటార్స్ నుంచి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న జెటోవర్ T2 గురించి అయితే మాట్లాడుకుందాం. జేఎస్డబ్ల్యూ మోటార్స్ అయితే తన సొంత బ్రాండ్తో ఇండియాలోకి వస్తున్న ఫస్ట్ కార్ జెటోవర్ T2. సో ఇదైతే చైనా కంపెనీ అయిన చెర్రీ ఆటోమొబైల్ నుంచి అయితే వస్తుంది. సో దీని యొక్క లాంచ్ అయితే 2026 దివాళీ లోపే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క కార్ అనేది చెర్రీ ఆటోమొబైల్ దగ్గర నుంచి అయితే వస్తుంది. సో అక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయ్యి మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లోనైతే ఇది అసెంబ్లీ అవుతుంది అనమాట. సో ఇక్కడ అసెంబ్లీ అయ్యి త్రూ ఆల్ ఓవర్ ఇండియాకి అయితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ఈ వెహికల్ అనేది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఏంటి అన్నట్లయితే దాని బోల్ట్ లుక్స్ కానీ రగ్ డిజైన్స్ కానీ అన్ని దీన్ని అయితే మినీ డిఫెండర్ అని కూడా అంటున్నారు అనమాట. సో దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లెంత్ అయితే 4785 mm అండ్ విడ్త్ అయితే 2006 mm. సో హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1875 mm. సో వీల్ బేస్ అయితే 2800 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క బీస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ IBM సిస్టమ్ అయితే దీనికి ఇచ్చారనమాట. సో ఈ యొక్క సిస్టమ్ ఏంటి అన్నట్లయితే దీంట్లో అయితే ఇంజిన్ ఇచ్చారు, అదే కాకుండా ఎలక్ట్రికల్ మోటార్ ఇచ్చి బ్యాటరీ ప్యాక్ కూడా ఇచ్చారనమాట. సో ఛార్జింగ్ పెట్టి వెహికల్ రన్ చేయొచ్చు, తర్వాత ఇంజిన్ ద్వారా కూడా వెహికల్ అనేది రన్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క కాన్సెప్ట్ అయితే మార్కెట్లో కూడా కొన్ని కార్స్ అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో దీనికైతే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. సో అదే కాకుండా ఎలక్ట్రికల్ మోటార్ కూడా ఇచ్చారు. ఇదైతే ఇంటిగ్రేటెడ్ విత్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో ఈ యొక్క వెహికల్ నుంచి అవుట్పుట్ అనేది 156 PS అండ్ 220 Nm టార్క్ అయితే రిలీజ్ చేస్తుంది. సో అదే కాకుండా ఎలక్ట్రికల్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఎలక్ట్రికల్ బ్యాటరీ ప్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 26.7 kW బ్యాటరీ అనేది దీనికి ప్రొవైడ్ చేశారు. సో ఈవీ పరంగా అయితే ఇది 136 km రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. సో దీనికైతే ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే ఇచ్చారు, రేర్ వీల్ డ్రైవ్ గురించి అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈవీ బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు 30% నుంచి 80% జస్ట్ 30 minutesలో అయితే ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వరకు అయితే దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి, దీని మైలేజ్ గురించి, రేంజ్ గురించి, వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 15.6 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ 10.25 క్లస్టర్ అనేది ఇచ్చారనమాట. సో అదే కాకుండా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అండ్ USB-C పోర్ట్స్ కూడా దీనికైతే అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, ఫోల్డబుల్ రేర్ సీట్స్, పానోరమిక్ సన్ రూఫ్, ambient లైట్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా దీనికైతే అవైలబుల్గా ఉన్నాయి. ప్రీమియం ఆడియో కోసం 12 స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది. అదే కాకుండా స్పీడ్ సెన్సిటివ్ వాల్యూమ్ కంట్రోల్ అనేది ఉందన్నమాట. స్పీడ్ని బట్టి వాల్యూమ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 15 lakhs to 30 lakhs మధ్యలో ఉంటుందనేసి ఎస్టిమేషన్ అయితే వేస్తున్నారు. సో ఇది ఎంత ఉంటుంది అనేది మనకి దివాళీ తర్వాత తెలుస్తుంది. సో అది లాంచ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు ఎంత ఏంటి అనేసి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.